హైదరాబాదు ప్రగతి నగర్లో 18వ కాపు వన భోజనాల కార్యక్రమం ఘనంగా జరిగింది. సినీ రాజకీయ నేతలతో పాటుగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాపులంతా ఐకమత్యంగా ఉండాలని సూచించారు. కాపులకు రాజ్యాధికారం సాధించాలి అంటే ఐక్యంగా ఉండాలి అన్నారు. కలిసి పనిచేస్తే సాధించలేనిది ఏమీ లేదని ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరూపించారని తెలిపారు. వివిధ రంగాలలో ప్రావీణ్యం సాధించిన ప్రముఖులు కాపు నిరుద్యోగ యువతకు చేయూతనివ్వాలి అన్నారు. ఐటీ ఫార్ములతో పాటుగా వివిధ రంగాలలో ఉద్యోగ వ్యాపార అవకాశాలు కల్పించడంలో సహాయ సహకారాలు అందించాలి అన్నారు. కష్టపడితే విజయం సాధించవచ్చని మెగాస్టార్ చిరంజీవి చేసి చూపించి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ వనభోజన కార్యక్రమానికి దాదాపుగా 10,000 మంది వరకు హాజరయ్యారు. చాలా మంచి అరేంజ్మెంట్లు అవుతున్నాయి ఇక్కడ. నేను అట్లా అనుకోలేదు ఇంతమంది ఇంత గ్రాండ్ ప్రోగ్రామ్ అని. ఆల్మోస్ట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 15,000 పీపుల్ అండ్ లాస్ట్ 18 years నుంచి చేస్తున్నారంట. ఐ థింక్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రోగ్రామ్స్ ఇన్ ద సిటీ. నాకు తెలిసినంత వరకు చాలా మంచి అరేంజ్మెంట్లు అవుతాయి. 15,000 పీపుల్కి 1 hour 2 hours ఫుడ్ పెట్టాలంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ కాదు, ఛాలెంజింగ్ థింగ్. ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ యంగ్స్టర్స్ మళ్ళీ 20 years నుంచి అసోసియేట్ అయిన వాళ్ళు చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. అందరికీ మేము మా బెస్ట్ విషెస్ అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్. అలాగే నేను టీవీఎన్ రావు, నేను విశ్వ సమాఖ్య మా సొసైటీ ఉంది. నిన్న మా ఆఫీస్ ఇనాగ్రేషన్ అయింది, మన కాకతీయ హిల్స్లో అయింది. మా విశ్వ సమాఖ్య మేము మన తెలంగాణ గవర్నమెంట్ 7 acres ల్యాండ్ మన కమ్యూనిటీకి ఇచ్చింది. మన ఎంటైర్ సౌత్ ఇండియా విశ్వ సమాఖ్య కమ్యూనిటీకి ఇచ్చింది. కమ్యూనిటీ దానికి వీఆర్ ట్రైంగ్ టు డెవలప్ సమ్ కల్చరల్ బిల్డింగ్స్ దేర్. అది కాకుండా మేము చాలా ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాము. మా ఏంటంటే ఈ న్యూస్ ఎవ్రీ మండే మాకు న్యూస్ లెటర్స్ రిలీజ్ చేస్తుంటాము. ఇదేంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ 1,500 to around 1,500 జాబ్స్ పోస్టింగ్స్ అడ్వర్టైజ్ చేస్తుంటాము. మా విశ్వ సమాఖ్య రిక్వెస్ట్ ఏంటంటే ఈ వచ్చిన దీన్ని యంగ్కి, ఉమెన్కి స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే నీడీ పీపుల్, దే ఆర్ ద పీపుల్, టార్గెటెడ్ పీపుల్. ఆ ఎంప్లాయ్మెంట్కి మీ ఎంప్లాయ్మెంట్ ఏమైనా కావాలంటే మా హెల్ప్ లైన్ కూడా ఉంది. అందులో వాళ్ళు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు గైడ్ కూడా చేస్తారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎలా రూట్లో వెళ్ళాలి చెప్తారు. ఎస్పెషల్లీ ఫార్మా అండ్ ఐటీ సెక్టర్లో మేము అవుతుంది. ఇది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఒక 15 ఉంది. అల్టిమేట్లీ విత్ ఇన్ 6-7 months దిస్ విల్ బి అరౌండ్ 3,000. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా పోస్టులు అరౌండ్ చేస్తారు. రైల్వేస్లో ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి, ఇట్స్ ఆన్లైన్. అరౌండ్ 200 పోస్టులు 300 పోస్టులు రైల్వేస్లో అయ్యాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్ని వెంటనే ఇన్స్టెంట్గా అప్లై చేయాలి. మన వాళ్ళు చేస్తే ఛాన్సెస్ బాగుంటుంది. అట్లీస్ట్ ఒక 1% అయినా దీంట్లో చాలా గ్రేట్ సర్వీస్ చేసినట్టు మనం. ఇది ఒక ప్రోగ్రామ్. ఇంకోటి మాది ఆన్లైన్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసాం మేము ప్రొఫెషనల్ కోర్సెస్లో. ఎవ్రీడే ఉంటుంది అది ప్రోగ్రామ్. అది ఫ్రీ ఫర్ ఎనీబడి. ఏం లేదు, అందులో ఒక రిజిస్టర్ చేసుకోవడమే. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే దే కెన్ అటెండ్ ఆల్ ద ప్రోగ్రామ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవ్రీడే. అండ్ 23 ప్రొఫెషనల్ కోర్సెస్, టాలీ కానీ, ఏఐ కానీ, ఇవన్నీ ఉన్నాయి అందులో. సో మేము యంగ్ పీపుల్, ఈవెన్ ఉమెన్ ఆల్సో, మీరు ఎక్కడికి బయటికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చొని మీరు నేర్చుకోవచ్చు. చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన నెక్స్ట్ 10 yearsలో మనకు విల్ హ్యావ్ ఎ హ్యూజ్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ ఆల్సో. దుబాయ్ నుంచి కూడా చాలా రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి. సో మేము ఏంటంటే ఈ హెల్ప్ చేయడానికి మా ఆఫీస్లో ఒక సెక్షన్ పెట్టాము. సో అందరికీ ఏంటంటే ఇవందరినీ యూజ్ చేసుకోమని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రగతి నగర్కి చాలా థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హైదరాబాద్లో ప్రగతి నగర్ ఏరియాలో కాపుల వన సమారాధన, ఇది 18th ఇయర్ అనుకుంటా. దీనికి ఆర్గనైజేషన్కి, ఆ టీం అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంకి సుమారుగా
15,000 మంది మహిళలు, కాపు పెద్దలు, అన్ని వర్గాల వారు, అన్ని ఏరియాల్లో అన్ని రకాలుగా పనిచేసే వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇందులో ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వివిధ రకాల వ్యాపారస్తులు అందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా ఇది మంచి ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే యూనిటీ ఈజ్ స్ట్రెంత్, అంటే మన అందరం కూడా కలిసికట్టుగా ఉంటే మనకి వచ్చే బలం వేరు. ఆ బలాన్ని ఇటువంటి ప్రదేశాల్లో మనం కలిసికట్టుగా ఉపయోగించుకుని ఎవరైతే ఏ రంగంలో మనకి నిష్ణాతులు ఉన్నారో, ఏ రంగంలో పెద్ద పొజిషన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి కింద వాళ్ళకి సలహాలు, సూచనలు ఇచ్చి మన కులపరంగా వాళ్ళని కూడా పైకి లాగితే కులం అన్నది డెవలప్ అవుద్ది. ఒకరికొకరికి మనం సహాయ సహకారం చేసుకోవడం, అదేవిధంగా ఎవరికి అవకాశం వచ్చినా ఇమీడియట్గా మనం రెస్పాండ్ అయ్యి మనకు చేతనైన సహాయం ఏకలుగా చేస్తే ఆటోమేటిక్గా ఇటువంటి ఈ గ్యాదరింగ్స్ అన్నింటిలో కూడా ఒక అర్థం పరమార్థం ఉంటుందని, అదేవిధంగా అందరూ కూడా అభివృద్ధి కోసం పాటుపడాలని, ఇటువంటి కార్యక్రమాలు మన ఇంకా సక్సెస్ఫుల్గా జరిపించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచిన ప్రగతి నగర్ కాపు సంఘ అసోసియేషన్ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు ఎన్ఎంసి కాపుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వనభోజనాలు అత్యద్భుతంగా అందరి యొక్క ఐక్యతకి నిదర్శనంగా జరుగుతున్నాయి. సో ఈ వనభోజనాలకి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం, మేము ఇందులో భాగస్వాములు అవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇలాంటి వనభోజనాలు ప్రతి సంవత్సరం కూడా అధిక సంఖ్యలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని ఐకమత్యం చాటాలని, ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటా రావడమే కాకుండా ప్రతి ఒక్కరు పరిచయాలు చేసుకుని అందరికీ ఉపయోగపడాలి ఈ వనభోజనం. అదేవిధంగా ప్రతి ఒక్కరు మోటో కూడా అదే విధంగా ఉండాలి. మేము వచ్చాము తర్వాత మేము వెళ్ళిపోయామనే కాకుండా ఆర్గనైజర్స్ ఏం చేశారనే కాకుండా ఆర్గనైజర్స్ ఎంతో కష్టపడి చేస్తేనే ఇంతమంది, ఇన్ని వేల మంది ఈ రోజు వచ్చి ఇక్కడ అసెంబ్లీ అయ్యి వనభోజనాలు అత్యద్భుతంగా జరగడానికి కారణమయ్యాయి. సో ఈ ఆర్గనైజర్స్ అందరికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా కాపు కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ యాళ్ల వరప్రసాద్ అండ్ టీం ఈరోజు ఎన్ఎంసి అన్ని క్యాస్టులు కూడా వారి యొక్క క్యాస్ట్ సంబంధించి వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటుంటారు అన్ని ప్రాంతాల్లో కూడా మన ఉభయ రాష్ట్రాల్లో. అదేవిధంగా వారి ఇక్కడ యొక్క ప్రగతి నగర్లో మన ఎన్ఎంసి సంబంధించి 18వ కాపు వన సమారాధన కార్యక్రమం ఇక్కడ చాలా ఘనంగా ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క నిర్వహణలందరూ కూడా నన్ను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడంతో నేను కూడా నర్సాపురం నుంచి ఇక్కడ ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. చూసిన తర్వాత చాలా ఆనందం వేసింది. ఎంతోమంది వేళ ట్విన్ సిటీస్లో సెటిల్ అయినటువంటి కాపు సోదరీమణులందరూ కూడా ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం, అదేవిధంగా తెలంగాణ వివిధ ప్రాంతాల నుంచి ట్విన్ సిటీస్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలామంది కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ పిల్లలతోటి ఇక్కడ రావటం, ఇక్కడ అందరూ కూడా ఒకరికొకరు కలుసుకుని ఒక పండగ వాతావరణంలో ఇక్కడ పాల్గొనడమే కాకుండా వివిధ ఈవెంట్స్లో కూడా వాళ్ళందరూ కూడా పాల్గొంటూ ఇక్కడ ఎంతో ఆనందంగా గడుపుకోవడం చాలా ఆనందం వేసింది. చాలా సంతోషం. ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా కలుసుకోవడం అనేది చాలా ఆనందం వేసిందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా అందరూ కూడా ఇదే రకమైనటువంటి యూనిటీ తోటి ఉండాలా, అన్ని క్యాస్టులతోటి కూడా ఒక సోదర భావంతో ఉంటూ, ఒక స్నేహపూర్వకంగా ఉంటూ, అదేవిధంగా యొక్క కాపు సామాజిక వర్గాన్ని కూడా అందరూ కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి, ఒకరికొకరు సహకరించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఒక యూనిటీ తోటి ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ బావాజీ సర్కిల్ దగ్గర జరుగుతున్న 18వ కాపు వనభోజన మహోత్సవానికి విచ్చేసిన కాపు సోదరిమణులకు, పెద్దలకు, అక్క చెల్లెలకు అందరికీ స్వాగతం, సుస్వాగతం, శుభాభినందనలు. ప్రతి సంవత్సరం జరిగేటట్టుగానే ఈ సంవత్సరం కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని మా వనభోజన కార్యక్రమానికి విజయం చేకూర్చిన ప్రతి కాపు బిడ్డకి మా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాం. ఇది ఎందుకంటే కాపుల యొక్క ఐక్యతను చాటుకోవడానికి ఇది ఎంతో దోహదం చేస్తుందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. అలాగే ఇందాక మన పెద్దలు చాలా సజెషన్స్ అవి చేశారు. మన యూత్కి ఏ రకంగా ఉపయోగపడాలి ఏంటి అనేది రానున్న రోజుల్లో మేము మా టీం అంతా కూడా యూత్కి జాబ్ ఆపర్చునిటీ కల్పించేటటువంటి కార్యక్రమాలు చేయడానికి కూడా మేము మా పెద్దలతో వాళ్ళ యొక్క చేయూతను తీసుకుని ముందుకు వెళ్ళి ఈ వనభోజనాల కార్యక్రమాలు లాంటి అట్లా మేము ఎలాగైతే సక్సెస్ అవుతున్నామో అటువంటి కార్యక్రమాల్లో కూడా సక్సెస్ అయ్యి మన యువతకి, కాపు యువతకి చేయూతనివ్వడానికి మేము అందరం ముందుంటామని గర్వంగా మేము అందరికీ చెప్తున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఒకటే, మేము
కాపు జాతి అంటే మామూలుది కాదు. జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే మేము తలుచుకుంటే రాజ్యాలనే నిలబెట్టగలం, అలాగే మేము తలుచుకుంటే రాజ్యాలనే కూలగొట్టగలం కూడా. మేము తొందరలో మేము అనుకున్న పీఠాన్ని ఏదైతే ఉందో ఆ పీఠాన్ని కూడా మా నాయకుడు అధిరోహిస్తారని మేము ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటాం. ఆ వెంకటేశ్వర స్వామి అండదండలు ఎప్పుడు మాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై కాపు, జై జై కాపు, జై వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్.